అమ్మకి చెప్పకుండా నైట్‌కి నైటే ఇంట్లో నుంచయితే పారిపోయాను. అసలేం జరిగిందంటే మేమైతే ఇల్లయితే షిఫ్ట్ అవుతా ఉన్నాం. ఇంక అందుకోసమయితే మా అమ్మయితే సామాన్లు గూడా అన్నీ సర్దేసి పెట్టేసుంది. ఇంకా రేపు మార్నింగ్ అయితే మనమైతే ఇల్లయితే షిఫ్ట్ అవుతాం అనయితే చెప్పింది నైటు. ఇంకా అందుకోసమయితే నేను నైట్‌కి నైటే ఇంట్లో నుంచయితే పారిపోవాల్సొచ్చింది. మీ అందరికి డౌట్ రావచ్చు. ఇల్లు షిఫ్ట్ అయితే నువ్వెందుకు పారిపోవాల్సొచ్చిందని. ఎందుకంటే మార్నింగ్ అన్ని ఈ సామాన్లు మనమే మోయాలన్నమాట. అందుకే మనం పని తప్పించుకునే దానికి ఈ ప్లాన్ అయితే యేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి ఇంట్లో నుంచయితే పారిపోదామని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా అలా బయటకొచ్చాను. ఇంతలో వానదేవుడు గట్టిగా కనుకరిచ్చి అయితే వాన పడతా ఉన్నాడు. ఇక మా తమ్ముడిని లేపి నన్ను రైల్వే స్టేషన్ దాకా వదిలిపెట్టరా అంటే వాడైతే కమిషన్ అయితే అడిగాడన్నమాట రైల్వే స్టేషన్ దాకా వదిలిపెట్టేదానికి. అసలు నిజం చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే ఒక లంచం అనేది స్టార్ట్ అవుతది. ఎందుకంటే మనం ఏదైనా చిన్నోడికి ఏదైనా పని చెప్తే చాలన్నమాట. 100 ఇస్తే చేస్తాను లేకపోతే 200 ఇస్తేనే చేస్తానని అయితే స్టార్ట్ చేస్తాడు. వాడి నుంచి అయితే ఆ లంచం అనేది స్టార్ట్ అవుతది. అవును, మీకు కూడా ఇలాంటి తమ్ముడు ఉంటే మీ తమ్ముడు పేరు కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. ఇక ఫైనల్ గా రైల్వే స్టేషన్ కి వచ్చేసి టికెట్ తీసుకొని చెన్నైకి అయితే బయలుదేరైతే వెళ్ళిపోయాను. ఇక చెన్నైలో ట్రైన్ దిగేసి ఇంకా మెట్రో స్టేషన్ కాడికి అయితే వెళ్ళిపోయి ఇంకా మెట్రో అయితే ఎక్కేసాను. ఇంకా మెట్రో దిగ్గానే మా ఫ్రెండ్ కి అయితే కాల్ చేసి బండేసుకుని రమ్మని అయితే చెప్పాను. మా ఫ్రెండ్ అయితే బండేసుకొచ్చాడు. కానీ బండి వీడేసుకొచ్చాడా లేకపోతే బండే వీడినేసుకొచ్చిందో నాకు కొంచెం సేపు అయితే అర్థం కాలేదు. ఇంకా ఏదో ఒకట్లా అని చెప్పేసి ఇంకా బండెక్కైతే రూమ్ కి అయితే బయలుదేరైతే వెళ్ళిపోయాను. అవును, ఇంతకీ బండిదోలే వ్యక్తి మీకు ఎవరికైనా తెలుసుంటే అతని పేరు కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.